స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం రాజుల రాజ్యానికి స్తోత్రం 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 ఆకాశ మహాకాశాలు పట్టజాలని మా తండ్రి నీకు స్తోత్రం 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 మా మధ్యకు మీరు దిగి వచ్చినందుకై నీకు స్తోత్రం 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 స్తోత్రమయ్యా ఈ స్థలమును పరిశుద్ధపరిచినందుకై నీకు స్తోత్రం 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 ఇక్కడ మీరు నివసిస్తున్నందుకై నీకు స్తోత్రం స్తోత్రం అందరూ ఎలుగెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం చెప్తాం హల్లెలూయా 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 దేవదూతలు ఎక్కుచూ దిగుతుండే స్థలముగా మీరు చేసినందుకు స్తోత్రమయ్యా స్తోత్రం 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 అనేక ఆత్మరక్షణలో మీరు నిలిచి కార్యాలు చేస్తున్నందుకు స్తోత్రాలయ్యా స్తోత్రం 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 ప్రతి ఒక్కరు నోరు తెరిచి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా 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 స్తోత్రం 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 పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపియగు దేవా, నీకు స్తోత్రములు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి నీవు కోరుకున్నటువంటి నీ బిడ్డలు, నీ సంఘము, నా ప్రభువా, ఇక్కడ సంఘ నిర్మాణం జరిగింది. ఇప్పుడు వారందరూ కలిసి ఏకమై ఒక మందిర నిర్మాణానికి పూనుకున్నారు. ఇదంతా నీ కృప, నీ దయ, నీ దానము, నీ సంకల్పము. జగత్తు పునాది వేయబడక మునుపే ఇదిగో ఈ ప్రదేశమును నీవు కోరుకొని ఉన్నావు. ప్రస్తుతానికి మేము ఇందులో ఆరాధన జరుపుతాం, మందిర నిర్మాణం చేసుకొని. కానీ రాబోతున్న దినముల్లో ఇది చాలనంతగా ఆత్మని నీవు పంపబోతున్నావు నా ప్రభువా. అప్పుడు కావలసిన దాన్ని నువ్వు అప్పుడు ఇస్తావనే విశ్వాసంతో ఇప్పుడున్న అవసరత కొరకు దీన్ని మేము వినియోగించడానికి మొదలుపెట్టాం. ఈ స్థలమును తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామములో నీ పరిశుద్ధాలయము కొరకు, నీ పరిశుద్ధ మందిరము కొరకు, పరిచర్య కొరకు ఇదిగో ఈ స్థలమును మీ పరిచర్య కొరకు ప్రతిష్ఠ చేస్తున్నాం. ఇందులో నిర్మాణం కాబోయే మందిరాన్ని కంప్లీట్ గా మీరు నిర్మించండి. నిర్మించే బిడ్డలకు ఎలాంటి కీడు శోధన కలగకుండా కాపాడండి. నిర్మాణానికి కావలసిన ప్రతి అవసరత యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగా. సమృద్ధి 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 ఇక్కడ నివసించును గాక. చుట్టుపక్కల ప్రాంతాలకే కాదు, బాపట్ల గడ్డ మీద ఒక బలమైన ఉద్యమానికి నాంది పలకబడును గాక. బాపట్ల ప్రదేశములోనైనా బలమైన సంఘముగా, బలమైన పరిచర్యగా, బలమైన సహవాసముగా, బలమైన మందిరముగా ఈ మందిరమును నీవు ఆశీర్వదించునుగాక. కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు